హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను గులాబ్ జామ్ని చేస్తున్నానండి. ఈజీగా ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. నేనైతే ఒక ప్యాకెట్ గులాబ్ జామ్ని తీసుకున్నాను. ఇది ఒక బౌల్లో వేసుకొని ఇందులో వేడి చేసి చల్లార్చిన పాలని వేసుకొని కొద్ది కొద్దిగా కలుపుకోవాలి. పాలతో ఇలా కలుపుకోవడం వల్ల గులాబ్ జామ్లు మంచి టేస్ట్ వస్తుందండి. మీకు పాలు వద్దనుకుంటే వాటర్తో అయినా ఈ పిండిని కలుపుకోవచ్చు. ఇప్పుడు ఇలా కలుపుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. అది నానేలోపు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెని పెట్టుకొని అందులో ఒక 2 కప్పుల షుగర్ని తీసుకోవాలి. షుగర్ ఎక్కువ కావాలనుకుంటే 2 కప్పులు తీసుకోండి, లేదు తక్కువ కావాలనుకుంటే 1 కప్పు సరిపోతుంది. నేను 2 కప్పుల షుగర్కి 1 కప్పు వాటర్ పోసేసి ఇలా కరిగించుకుంటున్నానండి. ఇలా గరిటెతో కలుపుకుంటూ చక్కెరని మొత్తం కరిగించుకోవాలి. చూసారా, చక్కెర మొత్తం కరిగిపోయింది కదా. ఇప్పుడు ఇందులోనే ఒక 2-3 ఇలాచీని ఇలా దంచుకొని ఇందులో వేసుకోవాలి. దీనికి ముదురు పాకం ఏం అవసరం లేదండి, లైట్గా తీగ పాకం వస్తే సరిపోతుంది. ఈ విధంగా వస్తే కనుక మనకి పాకం రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు ఈ పాకాన్ని పక్కన పెట్టేసి ఈ గులాబ్ జామ్ లడ్డూలని నెయ్యిలో కానీ నూనెలో కానీ వేయించుకోవాలండి. నేనైతే నెయ్యి తీసుకుంటున్నాను. నెయ్యిలో వేయించుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి గులాబ్ జామ్. సో నేనైతే నెయ్యిలో వేయించుకుంటున్నాను. ఇలా కొన్ని కొన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఈ గులాబ్ జామ్లు గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వచ్చాక దీన్ని పాకంలో వేసుకోవడమే. ఇంతేనండి, చాలా సింపుల్. రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.